స్టూడెంట్స్ ఎవరైతే హాస్టల్స్ లో చదువుతున్నారో ఈ వీడియో మీకే. Hey people, I'm Bunny and welcome to my channel Bunny's Blueprint. After 3 weeks నేను మళ్ళీ లాంగ్ వీడియోతో వస్తున్నాను, ఎందుకంటే ఇట్స్ రిక్వెస్టెడ్ వీడియో అండ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో నేను హాస్టలర్స్ కి హెల్తీగా ఎలా ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఎలాంటి ఫుడ్ చాయిస్ చేసుకోవాలి అన్నది నేను చెప్పబోతున్నాను. అండ్ మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో అప్రాక్స్ గా మీకు ఏమేమి పెట్టొచ్చో అది నేను గెస్ట్ చేసి అందులో బెస్ట్ చెప్పబోతున్నాను. నేను ఇన్ జనరల్ చూసుకుంటే మనం హాస్టలర్స్ వాళ్ళ ఫుడ్ తో చాలా స్ట్రగుల్ అవుతారు. ఏం తినాలి, మా మెస్ లో బాగోట్లేదు, అసలు ఫుడ్ బాగోకపోవడం వల్ల నేను బాగోకపోవడం వల్ల నా స్టడీస్ ఎఫెక్ట్ అవుతున్నాయని చాలా అనుకుంటారు. సో ఐ థింక్ నా వీడియో అట్లీస్ట్ వాళ్ళలో 1% అయినా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి వెళ్లే ముందు నేను కొన్ని రూల్స్ చెప్తా విచ్ ఆర్ ఈజీ టు ఫాలో బట్ స్టిల్ ఎఫెక్టివ్. రూల్ నెంబర్ 1, మీ ఫుడ్ లోని బేసిక్ షుగర్స్ ఏంటో వాటిని అవాయిడ్ చేసేయండి. ఐదర్ ఇట్స్ లంచ్ లో పెట్టిన హల్వా గానీ, డిన్నర్ లో పెట్టిన ఐస్ క్రీమ్ గానీ, బ్రేక్ఫాస్ట్ లో పెట్టిన ఏమైనా స్వీట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేయండి. రూల్ నెంబర్ 2, హైడ్రేషన్. మీ హైడ్రేషన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండాలి. వేర్ ఎవర్ యూ గో, టేక్ యువర్ వాటర్ బాటిల్. మీరు ఇంటి నుంచి కొన్ని లెమన్స్ తెచ్చుకోండి, లెమన్స్, సాల్ట్ విచ్ ఆర్ ఈజీ టు క్యారీ రైట్, అండ్ హ్యావ్ యువర్ లెమన్ వాటర్. హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే మీకు చెప్పే వాళ్ళు ఉండరు కాబట్టి మీరే అన్ని చేసుకోవాలి. లెమన్ అనే కాదు, మీ ఇంటి నుంచి కొన్ని సబ్జీ గింజలు, ఇవి కూడా జస్ట్ వాటర్ లో నానబెడితే అవుతుంది. యూ డోంట్ నీడ్ ఎనీ కుకింగ్, ఏమీ అవసరం లేదు కదా. రూల్ నెంబర్ 3, మీరు హాస్టల్లో ఉంటారు కాబట్టి మీ కాలేజ్లో ఒకవేళ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఎప్పటికప్పుడు రూమ్ లో తెచ్చుకొని పెట్టుకోండి. 3 to 4 days ఒకసారి ఫ్రూట్స్ మీరు తెచ్చుకొని పెట్టుకోండి. ఇఫ్ నాట్, మీ ఫ్రెండ్స్ కి మనీ ఇచ్చి తెప్పించుకోండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఎందుకంటే ఫ్రూట్స్ ఉండాలి. ఫ్రూట్స్ తినడానికి కూడా మీకు ఏం వండుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దిస్ ఈజ్ రూల్ నెంబర్ 3. ఈ 3 ఈజీ రూల్స్ ని ఫాలో అవ్వండి, మీరు సగం హెల్దీగా ఉండడానికి ఇవి హెల్ప్ అవుతాయి. రూల్ నెంబర్ 4 వచ్చేసి, ఎవరైతే కొంచెం మనీ పెట్టాలనుకుంటున్నారో, ఫైన్ నాకు ఇంతవరకు మనీ పెట్టగలను, నేను కొనుక్కోగలను, నా హెల్త్ కోసం నేను పెట్టుకోగలను అనుకుంటే, అండ్ వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయితే యూ బెటర్ ఇన్వెస్ట్ ఇన్ ఎగ్ బాయిలర్స్. అందరికి ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ హ్యాండీ. మీరు కొన్ని మెస్ నుంచి మీరు ఎగ్స్ అయినా తెచ్చుకోవచ్చు, మీ కాంటాక్ట్స్ ఉంటే, లేదా బయటకు వెళ్ళి షాప్స్ తెచ్చుకోవచ్చు. ఎగ్స్ ఏం పాడవవు కాబట్టి ఎన్ని డేస్ అయినా ఉంటాయి. సో డైలీ మీకు నచ్చిన ఎగ్స్ మీరు పెట్టుకుంటే మీ ప్రోటీన్ ఇంటేక్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రూల్ నెంబర్ 5, మీరు మీ ఇంటి నుంచి మమ్మీ వాళ్ళు పంపిస్తారు ప్యాకెట్లని, చిప్స్ అని, అమ్మ నువ్వు ఒక ఆకలి వేస్తున్నప్పుడు తిను అని బోల్డ్ పంపిస్తారు కదా, మిక్సర్ అది ఇది అని పంపిస్తారు కదా. అవన్నీ వదిలేసి మీ ఇంటి నుంచి బ్లాక్ చనా తెచ్చుకోండి. ఈవినింగ్స్ మీరు హాస్టల్లో మెస్ ఫుడ్ తినకుండా ఇలాంటిది కొంచెం ఒక గిన్నెలో వేసుకున్నా, ఒక పేపర్లో వేసుకున్నా మీకు ప్రోటీన్ ఇంటేక్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ లో ఐ అజ్యూమ్ దట్ చాలా మంది మెస్ లో ఎగ్స్ ఉంటాయని, బాయిల్డ్ ఎగ్స్ ఉంటే డెఫినెట్ గా మీరు ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఒక 3 to 4 eggs వేసేసుకోండి. మీ ప్లేట్ లో వేసేసుకోవడమే, వేస్ట్ చేసేయడం కాదు, వేసుకొని తినండి. 3 to 4 eggs మస్ట్ అండ్ షుడ్. అండ్ మిల్క్ మీకు తాగాలనుకుంటే తాగండి, మిల్క్ ఈజ్ ఆల్సో రైట్ చాయిస్. బట్ మిల్క్ తాగినప్పుడు లోపల షుగర్, బూస్ట్, కాంప్లెయిన్ లాంటివి ఏం వేసుకోవద్దు, జస్ట్ నార్మల్ మిల్క్ తాగండి. మీకు అర్థమైంది కదా. ఎగ్స్ ఉంటే 3 to 4 eggs మస్ట్ అండ్ షుడ్ తినండి. మీరు మనీ కడుతున్నారు మీ హాస్టల్ కి, సో ఆబ్వియస్లీ మీరు ఆ మనీని యూజ్ చేసుకోవాలి. అబ్బాయిలు అయితే వితౌట్ ఎనీ డౌట్ మీరు పక్కా 4 to 5 eggs తీసుకోండి. అండ్ ఒకవేళ ఎగ్స్ లేని పరంగా అయితే, నార్మల్ గా అయితే ఐ ఎక్స్పెక్ట్ ఇడ్లీ, దోశ, చపాతీ లాంటివి ఉంటాయి. ఇడ్లీ అయితే వెరీ హ్యాపీ, యూ కెన్ హ్యావ్. దోశ ఒక 2 వేసుకోండి, 2 to 3. మీకు ఎంత ఆకలిస్తే అంత తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇట్స్ యువర్ విష్. చాలా హాస్టల్స్ లో పూరి కూడా ఉంటది మార్నింగ్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్, పూరీని కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు వి డోంట్ నో రైట్ ఎలాంటి ఆయిల్ వాడతారో. సో అవాయిడ్ అంటే కంప్లీట్లీ కాదు, హ్యావ్ 1 పూరి విత్ సమ్ కర్రీ. మీ ఎక్స్ట్రా ఆల్టర్నేటివ్స్ పెడతారు కదా, అది కూడా కొంచెం తీసుకొని బ్యాలెన్స్ చేసుకోండి. అదర్వైజ్ మీరు లంచ్ కి కొంచెం ఎక్కువ తిని బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్, జామ్ ఇలా కూడా పెడతారు. ఈ 2 మీకు నచ్చకపోతే బ్రెడ్ తినండి తప్ప, ఇది జస్ట్ ప్లాన్సీ మాత్రమే. చాలా మంది అనుకుంటారు బ్రెడ్ అండ్ టోస్ట్ ఇట్స్ హెల్దీ అది ఇది అని, బట్ నో, ఇట్స్ నాట్ హెల్దీ. మీరు పూరి తిన్నా ఒకటే, బ్రెడ్ తిన్నా ఒకటే. సో బ్రెడ్ ని మీ లాస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. అండ్ సాలెడ్స్ ఏమైనా ఉన్నా మర్చిపోకుండా తీసుకోండి. అండ్ ఇడ్లీ, దోశ ఇలా కాకుండా మీకు ఫ్రూట్స్ కూడా పెడతారు కొంతమంది దానిలో. యూ బెటర్ హ్యావ్ 1. మీ కడుపులో ఎక్కువ ఉంటే మీరు హాస్టల్ రూమ్ కి తీసుకెళ్ళండి కొన్ని ఫ్రూట్స్ ని, అప్పుడు మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద ఆ ఫ్రూట్ తినొచ్చు. ఇచ్చిన ఫుడ్ ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు. ఫ్రూట్స్ ఎప్పుడు ఇచ్చినా నో అనకుండా తీసుకొని మీ రూమ్ దగ్గర ఉంచుకొని సాయంత్రం స్నాక్స్ కింద తినండి. ఓకే, బ్రేక్ఫాస్ట్ డన్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద లంచ్. లంచ్ లో బేసిక్ జనరల్ గా పెట్టేది రైస్, చపాతీ.
ఈ 2 నేను చెప్తా. ఫస్ట్ రైస్ తినాలనుకున్న వాళ్ళు రైస్ తినండి, చపాతీ తినాలనుకున్న వాళ్ళు చపాతీ తినండి. అండ్ కొన్ని హాస్టల్ మెస్ లో చపాతీ గట్టిగా ఉంటాయి కాబట్టి డైజెషన్ కి ప్రాబ్లం అవ్వచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళకి పడకపోవచ్చు. సో యూ కెన్ హ్యావ్ రైస్, బట్ గుర్తు పెట్టుకోండి లిమిటెడ్ క్వాంటిటీ తినండి. పెడుతున్నారు కదా అని ఎక్కువ తినేవద్దు. అండ్ సెకండ్ థింగ్ కర్రీస్ లో మాక్సిమం పప్పు అండ్ సాంబార్ ఉంటది, అందరి మెస్ లో ఉంటది. రియలీ థింక్ నేను ఇప్పటివరకు చూసిన అన్నిటిలో అయితే పప్పు సాంబార్ డెఫినెట్ గా ఉంది. ఆ పప్పు సాంబార్ నుంచి మీ ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. హ్యావ్ 2 cups 3 cups అంటే ఇంత బౌల్స్ లో వేస్తారేమో కదా, అదర్వైజ్ మీరు వెళ్ళి రిపీటెడ్ గా తీసుకోండి, ఏం మొహమాటం లేకుండా. అండ్ ఒకవేళ ఇది కాకపోయినా ఏదైనా కర్రీ పెడతారు, ఎనీ కర్రీ, నాకు ఇది కావాలి అని సెలెక్ట్ చేసుకునే ఇది లేదు కాబట్టి వాళ్ళు ఏది పెడితే అది తినండి, లిమిటెడ్ లో తినండి, అన్ని ఎక్కువ తినేయద్దు. అండ్ స్పెసిఫిక్ గా వాళ్ళు చికెన్ పెట్టినా, పన్నీర్ పెట్టినా, మీల్ మేకర్ పెట్టినా, బీన్స్ పెట్టినా, రాజ్మా పెట్టినా, గ్రీన్ పీస్ పెట్టినా, ఇవి పెడితే మాత్రం మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి 2-3 సార్లు వేయించుకోండి. ఇవి పెట్టినప్పుడే మీరు తీసుకోవాల్సిన ప్రోటీన్ అంతా తీసుకోవాలన్నమాట. ఇలానే బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. అండ్ ద థర్డ్ థింగ్, మీకు లంచ్ లో పెట్టిన స్వీట్స్ ఏవి ముట్టుకోవద్దు. ఎస్ ఐ నో రోజు ఏదో ఒక స్వీట్ పెడతారు నార్మల్ గా మెస్ లో అయితే, సో ఆ స్వీట్ ని టచ్ కూడా చేయొద్దు. బెటర్ డోంట్ గో దేర్. మీ ఫుడ్ అంతా ఇక్కడే అయిపోవాలి, ఫస్ట్ సెక్షన్ లోనే అయిపోయి, ఆ స్వీట్స్ వైపు వెళ్ళకూడదు. అండ్ సాలెడ్ కూడా పెడతారు, మోస్ట్లీ మెస్ లో పెడతారు సాలెడ్స్. సో సాలెడ్స్ కూడా తీసుకోండి. సాలెడ్స్, రైస్ ఆర్ చపాతీ ఆర్ 2 కొంచెం, అండ్ పప్పు ఆర్ సాంబార్ గుడ్ అమౌంట్, అండ్ ఎనీ కర్రీ. అండ్ ఇఫ్ స్పెసిఫిక్ గా ఈ కర్రీస్ ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఐ హోప్ మీకు అర్థమైంది. అండ్ ఎగ్స్ ఉంటే మళ్ళీ కుమ్మేయండి. ఎగ్స్ ఎన్ని తిన్నా ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మెయిన్లీ హాస్టలర్స్ కి మీ ప్రోటీన్ సరిగ్గా అందదు కాబట్టి ఎగ్స్ ఎప్పుడు పెట్టినా కళ్ళకు అద్దుకొని మీకు నచ్చినన్ని తీసుకొని తినండి. అండ్ 1 more థింగ్, 2-3 సార్లు వెళ్ళి అడగడానికి మొహమాట పడొద్దు. మీరు మనీ కట్టారు, మీరు వెళ్ళి తినండి అంతే. ఈవినింగ్ స్నాక్స్, చాలా హాస్టల్స్ లో ఈవినింగ్ స్నాక్స్ చాలా టెంప్టింగ్ గా పెడతారు, ఎందుకంటే మోస్ట్లీ స్టూడెంట్స్ అవే కావాలి కాబట్టి తినడానికి. పానీపూరి, పాప్కార్న్ విత్ సాస్, పాస్తా, పకోడీ, ఇంకా బోల్డ్ పెడతారా. కొన్నిసార్లు ఐస్ క్రీమ్ పెట్టొచ్చు, కొన్నిసార్లు వేరు డిఫరెంట్ పెట్టొచ్చు, అండ్ కొన్నిసార్లు బ్రెడ్, జామ్ ఇలా కూడా పెడతారు. స్నాక్స్ అప్పుడు మీ వెళ్ళొద్దు మెస్ కి. ఎప్పుడైనా ఒకవేళ వెళ్తే ఎప్పుడైనా చోలే లాంటివి పెడతారు కదా, అప్పుడు వెళ్ళండి. చోలే, బ్లాక్ చనా అలాంటివి పెడతారు కదా, అప్పుడు వెళ్ళండి. అదర్వైజ్ డోంట్ గో టు యువర్ మెస్. మార్నింగ్ ఫ్రూట్స్ ఏవైతే ఇస్తారో అదే ఉంచుకొని మీరు ఈవినింగ్ కి తినండి. అదర్వైజ్ మీ ఫ్రెండ్స్ చేత తెప్పించుకొని ఫ్రూట్స్ డేకి 1 చాలు, నాట్ మోర్. ఐ ప్రిఫర్ యూ టు ఈట్ ఫ్రూట్స్ ఇన్ ద ఈవినింగ్. ఆర్ఎల్స్ మీరు ఇంటి నుంచి తెచ్చుకున్న బ్లాక్ చనా ఏదైతే ఉందో అది డైలీ యూ కెన్ హ్యావ్. మీరు ఇంటి నుంచే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నౌ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, బ్లింకిట్, స్విగ్గీ అన్ని ఉన్నాయి కాబట్టి మీరు తెచ్చుకోవచ్చు. తెలియకుండా డబ్బులు అయిపోతాయి, అందుకే రైట్ వేలో మీ మనీని ఇన్వెస్ట్ చేయండి. అండ్ స్నాక్స్ డన్, నౌ లెట్స్ హ్యావ్ డిన్నర్. ఫస్ట్ టిప్ నేను ఏం చెప్తా అంటే, డిన్నర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఆ టైంకి వెళ్ళిపోండి. ఎందుకంటే హాస్టల్ ఫుడ్ మనకు తెలియదు అంత హెల్దీ ఉంటుందా ఎలా ఉంటుందో. సో లేట్ గా తినడం ఎందుకు, బేగా ఎర్లీగా చేసేసి ఫినిష్ చేసేయండి. ఓకే, ఎప్పుడు ఓపెన్ చేస్తారో అప్పుడే వెళ్ళిపోండి. లేట్ చేయొద్దు, అబ్బా టైం ఉంది కదా 9కి తిందాం 10కి తిందాం అనుకోద్దు. ఎర్లీగా 7 to 8:30 లోపు ఫినిష్ చేసేసుకోండి. అగైన్ డిన్నర్ కూడా యూ క్యాన్ హ్యావ్ రైస్, చపాతీ, సాలెడ్ కూడా పెడతారు, అదర్వైజ్ ఉన్నది తినండి. అండ్ అగైన్ పప్పు, సేమ్ రొటీన్ అనమాట డిన్నర్ కూడా. అండ్ గుర్తుంచుకోండి, మధ్యాహ్నం అంతా తినొద్దు. డిన్నర్కి కొంచెం లిమిటెడ్గా తినండి, కడుపు నిండిపోయేలా తినకుండా. అండ్ మీకు అడిషనల్గా ఏమైనా పెడితే నేను చెప్పిన లిస్ట్లోవే అడిషనల్గా ఏమైనా పెడితే మీరు తీసుకోండి. అండ్ అగైన్ నో స్వీట్స్ జోలికి పోవద్దు. సో గైస్, ఇది నా ఐడియాలజీ. మీ హెల్దీగా ఉండాలి, మీ హాస్టల్లో ఉన్నారు బట్ హెల్దీగా ఉండాలి అంటే నేను మీకు సజెస్ట్ చేసేది ఇవేనమాట. మీరు ఇక్కడి వరకు చూసినట్టయితే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీరు చాలా నాలెడ్జ్తో వెళ్తున్నారు. అండ్ 1 more థింగ్, హాస్టల్లో ఉండి మంచిగా తినాలి అంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. అండ్ బ్లైండ్గా వెళ్ళి ఇలా తినేయడం అవ్వదు. ఒక పూట ప్రోటీన్ రాలేదంటే నెక్స్ట్ పూట వాళ్ళు ప్రోటీన్ పెడితే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం రావాలి. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, దిస్ ఈజ్ మై వీడియో. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టాటా.